నేను ఈ వీడియోలో బాలింత్రాలకి ఎంతో ఉపయోగకరమైన తెలగపిండి బీరకాయ కూరని నేను తయారు చేయబోతున్నాను. దానికోసమని ముందు బీరకాయల్ని కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఈ రకంగా ఈ లోపుగా మనం ఈ తెలగపిండిని చూసారు కదా, ఇది తెలగపిండి ఏంటంటే మనకి నువ్వు పప్పు నుంచి వస్తుందన్నమాట. మనకి గానుగులో తయారు చేస్తారు కదా, వాళ్ళ దగ్గర మనకి ఈ తెలగపిండి అనేది దొరుకుతుంది. నువ్వు పప్పు నుంచి ఆయిల్ తీసేసిన తర్వాత ఒక పిప్పి లాంటి పదార్థం వస్తుందన్నమాట, అదే ఈ తెలగపిండి అనేది. ఇది మనకి గోదావరి జిల్లాలో అయితే ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. మంచి సూపర్ మార్కెట్లో కూడా కొన్నిట్లో అయితే దొరుకుతూ ఉండొచ్చు. అయితే ఈ తెలగపిండిని తీసుకొని దాంట్లో మునిగే వరకు వాటర్ వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకొని అలా ఉడికించుకోవాలన్నమాట. నీళ్లు మరీ ఎక్కువగా పోసుకోకూడదు, అది తగినంత వాటర్ పోసుకొని ఉడికించుకుంటూ ఉంటే పొడి పొడిగా అవుతూ ఉంటుందన్నమాట. కావాలంటే మనం తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ముందైతే సమానంగా పోసుకోవాలి. దాని మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉంటే ఇలాగా ఉడికిపోయి మనకి క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఇలాగా కొంచెం ఉబ్బినట్టుగా అయ్యి ఉడుకుతుంది. తర్వాత బీరకాయలు కూడా ఉడికించేసిన తర్వాత నీళ్లు స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసి వేగిన తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న తెలగపిండిని కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేగిపోయిన తర్వాత తెలగపిండిని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ తెలగపిండి కూర తినడం వల్ల బాలింత్రాలకి మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుందన్నమాట పిల్లలకి. ఈ తెలగపిండిని కూడా ఇందులో వేసి కలిపేసుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట. ఇంకా తడి ఏదైనా ఉన్నా కూడా ఉడికిపోతూ ఉంటుంది, తెలగపిండి కూడా ఉడికిపోతుంది, దాంట్లో ఉన్న తడి ఎగిరిపోతుంది అన్నమాట. ఇది కొద్దిగా వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ రెండు కూడా కలిపేసిన తర్వాత మనము మళ్ళీ చెక్ చేసుకుని కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. ఎందుకంటే ముందు మనం తెలగపిండిలో కొద్దిగా వేసుకున్నాం, బీరకాయల్లో కూడా కొద్దిగా వేసుకున్నాం. రెండు కలిపి తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని తగినంత ఉప్పు వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి బీరకాయ తెలగపిండి కూర అనేది తయారైపోయింది. ఇది చక్కగా వేడివేడి అన్నంలో నువ్వుల పప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందన్నమాట. ఈ తెలగపిండిని రెగ్యులర్గా తినడం వల్ల పాలిచ్చే తల్లులకి మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అదే కాకుండా ఇందులో కాల్షియం అనేది చాలా అధికంగా ఉంటుంది, అది బాలింత్రాలకి చాలా అవసరం.